ఈ కథ రోజ్ అనే అమ్మాయితో మొదలవుతుంది. రోజ్ తన ఇంటి కోసం సామాను కొనాలనుకుంది. అందుకే తక్కువ ధరలకు పాత సామాను దొరికి ఒక దుకాణానికి వచ్చింది. రోజ్ ఎంత అందంగా ఉండేదో అంతే అందమైన వస్తువు కొనాలని ఆమె కోరుకుంది. దుకాణంలో సామాను చూస్తున్నప్పుడు ఆమె దృష్టి ఒక పెద్ద అద్దంపై పడింది. ఈ అద్దం ఒక డ్రెస్సింగ్ టేబుల్కి జోడించబడి ఉంది. రోజ్కు ఆ అద్దం మొదటి చూపులోనే నచ్చింది. అందుకే ఆమె దాని దగ్గరే కూర్చుంది. ఇంతలో దుకాణదారుడు ఆమెతో, "నువ్వు ఖచ్చితంగా ఈ అద్దాన్ని కొనాలి, ఎందుకంటే ఇది నీ అందాన్ని మరింత పెంచుతుంది, ఇది నీ అందాన్ని పెంచుతుంది" అని చెప్పాడు. రోజ్ అతని మాటలను పట్టించుకోలేదు. కాని దుకాణదారుడు కొన్ని మంత్రాలు చావడం మొదలుపెట్టాడు. మంత్రాలు చదివిన తర్వాత దుకాణదారుడు, "నేను నీకు ఈ అద్దాన్ని 1000 రూపాయలకే ఇస్తాను" అన్నాడు. ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నందుకు రోజ్ ఆశ్చర్యపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆ అద్దం రోజ్ ఇంటికి చేరింది. రోజ్ అద్దే ఇంట్లో నివసిస్తోంది మరియు కొత్తగా ఆ నగరానికి వచ్చింది. అందుకే ఆమె ఇంటికి సామాను కొనవలసి వచ్చింది. అద్దాన్ని సరియైన చోట ఉంచిన తర్వాత ఆమె స్నానం చేయడానికి వెళ్ళింది. స్నానం చేసిన తర్వాత ఆమె అద్దం ముందు కూర్చొని తయారు కావడం మొదలుపెట్టింది. ఆమె అద్దంలో తనను తాను ఎంతగా చూసుకుంటే అంతగా వేడెక్కుతోంది. చూస్తుండగానే ఆమె ఎంతగా వేడెక్కిందంటే తన చేతిని ఉపయోగించడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత రోజ్ తన ఆఫీస్లో ఉంది. అక్కడ ఆమెకు కొత్త ఉద్యోగం వచ్చింది. టీ టైంలో రోజ్ తన కొత్త స్నేహితులతో ఉంది. వారంతా ఆమెతో కలిసి పనిచేసేవారు. వారంతా రోజ్తో నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. రోజ్ కూడా వారితో సంతోషంగా ఉంది. రోజ్ స్నేహితులు ఆమె గురించి తెలుసుకోవాలనుకున్నారు. రోజ్ వారితో తాను ఒక చిన్న గ్రామం నుండి వచ్చానని, పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందిన మొదటి గ్రామ అమ్మాయిని అని చెప్పింది. దీని తర్వాత రోజ్ స్నేహితులు ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి అడిగారు. రోజ్ వారికి, "నేను ప్రేమను నమ్మను, కానీ దాహాన్ని తీర్చుకోవడాన్ని నమ్ముతాను, పాస్ బుజానా" అని చెప్పింది. ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూనే టీ సమయం ముగిసింది. ఆ తర్వాత అందరూ మళ్లీ పనిచేయడం మొదలుపెట్టారు. పగలంతా పనిచేసిన తర్వాత రోజ్ ఆఫీసు వాహనంలో ఇంటికి వెళుతోంది. ఈ సమయంలో ఆమెకు అద్దం గుర్తుకు రావడం మొదలైంది. అద్దాన్ని గుర్తు చేసుకుంటూనే ఆమె గుహలో మొదలైంది. వెంటనే కారు ఆమెను ఇంటి దగ్గర దించింది. ఇంటికి చేరుకున్న ఆమె తన గుహలో చెలరేగుతున్న తుఫానును త్వరగా పరిష్కరించుకోవడానికి వేగంగా ఇంటి లోపలికి వెళ్లి త్వరగా స్నానం చేయడం మొదలుపెట్టింది. స్నానం చేసిన తర్వాత ఆమె అద్దం ముందు కూర్చొని మళ్లీ తన చేతిని ఉపయోగించడం మొదలుపెట్టింది. అద్దం ముందు కూర్చొని తన నీటిని బయటకు తీయడం రోజ్కు చాలా నచ్చింది. మరుసటి రోజు రోజ్ ఆఫీస్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆమె స్నేహితుడు ఒకరు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. మాటల్లో అతను రోజ్తో, "నేను నీతో సరదాగా గడపాలనుకుంటున్నాను" అని అన్నాడు. రోజ్ అతనితో, "నీకు నాతో సరదాగా ఉంటుంది, కానీ నాకు నీతో సరదాగా ఉండదు" అని చెప్పింది. రోజ్ మాట విని ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడు. అతను రోజ్ను ఒక అవకాశం ఇవ్వమని అడిగాడు. కానీ రోజ్ అతనితో, "నాకు నీలాంటి అబ్బాయిలు ఇష్టం లేదు" అని స్పష్టంగా చెప్పింది. ఇంతలో రోజ్ మిగతా స్నేహితులు కూడా వచ్చారు. అందరూ రాత్రి కోసం ఒక ప్లాన్ వేయడం మొదలుపెట్టారు. కాసేపటికే రాత్రి అయింది. రోజ్ తన స్నేహితులతో కలిసి ఒక బార్కు వచ్చింది. అక్కడ స్నేహితులంతా మద్యం తాగి డాన్స్ చేయడం మొదలుపెట్టారు. రోజ్ కూడా మద్యం తాగుతోంది. ఇంతలో ఆమెకు ఆ బార్లో ఒక అబ్బాయి నచ్చాడు. ఆ తర్వాత ఆమె అతనితో కలిసి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. డాన్స్ చేస్తూ ఇద్దరూ ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. ఆపై ఒక బాత్రూంలోకి వచ్చి ఒకరి నీటిని మరొకరు బయటకు తీయడం మొదలుపెట్టారు. ఈ అపరిచితుడైన అబ్బాయితో రోజ్కు సరదాగా అనిపించలేదు. ఆ అబ్బాయి ఆమె దాహాన్ని రేకెత్తించాడు. కాని ఆమె దాహాన్ని తీర్చలేకపోయాడు. రోజ్ అన్నిటినీ వదిలిపెట్టి త్వరగా ఇంటికి వచ్చి మళ్లీ అద్దం దగ్గర కూర్చుని తన నీటిని బయటకు తీయడం మొదలుపెట్టింది. ఆ అద్దం రోజ్కు ఏ అబ్బాయి ఇవ్వలేని ఆనందాన్ని ఇచ్చేది. అయితే ఈసారి రోజ్కు ఏదో వింతగా అనిపించింది. ఆమెకు ఆనందం వస్తోంది, కాని అద్దంలోనుంచి ఎవరో బయటకు వచ్చి ఆమె నీటిని బయటకు తీయడానికి సహాయం చేస్తున్నట్లు అనిపించింది. మరుసటి రోజు రోజ్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆమె స్నేహితురాలు ఆమె పాదాలను శుభ్రం చేస్తోంది. రోజ్ దృష్టి ఇంకా అద్దంపైనే ఉంది. ఆమె స్నేహితురాలు పాదాలను చూడమని చెప్పగా రోజ్ కేవలం "బాగుంది" అని మాత్రమే చెప్పింది. అది ఆమె స్నేహితురాలికి నచ్చలేదు. రోజ్ స్నేహితుడు ఒకరు ఆమెతో ఆట పట్టించినా రోజ్ పెద్దగా మాట్లాడలేదు.
రోజ్ తమతో మాట్లాడాలని అనుకోవడం లేదని ఆమె స్నేహితులు భావించారు. అందుకే వారు కోపంగా తమ పని చేసుకోసాగారు. రోజ్ మనసులో కేవలమా అద్దం గురించే తిరుగుతోంది. త్వరగా ఇంటికి వెళ్లి అద్దాన్ని చూడాలని ఆమె కోరుకుంది. సాయంత్రం కాగానే రోజ్ ఇంటికి వచ్చి అద్దంలో తనను తాను చూసుకుని నీటిని బయటకు తీసింది. మరుసటి రోజు రోజ్ ఆఫీస్లో పనిచేస్తూ సమయం దొరికినప్పుడు స్నేహితులతో మాట్లాడింది. వారు ఈ మధ్య నీ దృష్టి ఎక్కడ ఉంటోంది అని అడిగారు. రోజ్ ఊరు కుట్టు వస్తోందని, గావ్కి యాదా అనేకా బహానా అని అబద్ధం చెప్పింది. రోజ్ ఆఫీస్లో సీమో అనే అబ్బాయి కూడా పనిచేసేవాడు. అతను రోజును మనసులో ఇష్టపడేవాడు. రాత్రి కాగానే రోజ్ స్నేహితులందరూ మళ్లీ బార్కు వచ్చారు. రోజును మనసులో ఇష్టపడే సీము ఆ రోజు కూడా బార్కు వచ్చాడు. రోజ్ ఆ రోజు కూడా మద్యం తాగుతోంది. సీము ఆమెను చాలా రోజుల నుంచి చూస్తున్నాడు. ఆమెకి రోజ్ అదును చూసి అతన్ని తన దగ్గరికి పిలిచింది. సీము ఆమె దగ్గరికి రాగానే, రోజ్ నిన్నీకి నచ్చానా అని అడిగింది. సీము అవును అన్నాడు. ఆ తర్వాత రోజ్ అతనిని ముద్దు పెట్టుకోవటం మొదలుపెట్టింది. రోజ్ దాహం ప్యాస్ పెరిగింది. అందుకే ఆమె సీముతో అతని ఇంటికి వెళ్ళింది. సీము ఆమె గుహలో ధమాకాలు చేయడం మొదలుపెట్టాడు. రోజ్ సీముతో ఉన్నప్పటికీ ఆమె దృష్టి అద్దంపైనే ఉంది. అద్దంలో ఎవరో ఉన్నారని, వారు ఎప్పుడు తనకు ఆనందాన్నిస్తాడని ఆమెకు నమ్మకం కలిగింది. సీము నుండి ఫ్రీ అయిన తర్వాత ఆమె తన ఇంటికి వచ్చి మళ్లీ అద్దం ముందు కూర్చుంది. అద్దంలో నుంచి బయటకు వచ్చి తన దాహాన్ని తీర్చి ఆ వ్యక్తి గురించి రోజ్ ఇంకా ఆలోచిస్తోంది. అయితే అద్దంలో నుంచి వచ్చేది ఒక అమ్మాయి అని, తాకడం వల్ల తనకు తెలుస్తోందని రోజ్కు అర్థమైంది. రోజ్ ఏదో ఆలోచించి తన 2 చేతులను అద్దం వైపు చాచింది. అద్దం అవతలి వైపు నిజంగానే ఒక అమ్మాయి ఉంది. ఆమె రోజ్ చేతిని పట్టుకుని ఆమె దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి ఒక చుట్టూ లేదా మాంత్రికురాలు. ఆ చుట్టూలే అద్దం నుండి బయటికి వచ్చి రోజుకు ఆనందాన్నిచ్చేది. ఆ రోజు రోజ్ పిలవడంతోనే ఆమె వచ్చింది. అందుకే రోజుకు పూర్తి ఆనందాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. కథ కొన్ని రోజుల తర్వాత మొదలవుతుంది. ఒక పోలీసు అధికారి రోజ్ ఎప్పటినుండి కనిపించడం లేదు అని అడిగాడు. రోజ్ స్నేహితురాలు 10 రోజులుగా అని చెప్పింది. నిజానికి రోజ్ ఆ రాత్రి నుంచే కనిపించకుండా పోయింది. ఏ రాత్రైతే ఆమె చుట్టూని పిలిచి దానితో ఆనందాన్ని పంచుకుందో, రోజ్ చాలా రోజులు ఆఫీసుకు రాకపోవడంతో ఆమె స్నేహితులు పోలీసుల దగ్గరకు వెళ్లారు. పోలీసులు రోజ్ స్నేహితులను మరియు ఆమె యజమానురాలిని విచారించడం మొదలుపెట్టారు. తద్వారా ఆమెను త్వరగా కనుగొనవచ్చు. కొన్ని రోజుల తర్వాత రోజ్ ఇంటి యజమానురాలు రోజు సామాను, పాత సామాను విక్రయించే చోట అమ్ముతోంది. రోజుకు ఆనందాన్నిచ్చిన అద్దం కూడా అమ్మబడుతోంది. ఈ సమయంలో అద్దాన్ని కొన్న ఆ దుకాణదారుడు కూడా అక్కడికి వచ్చాడు. అతను ఇంటి యజమానురాలి దగ్గరికి వచ్చి, మీరు పాత సామాను అమ్ముతున్నారా అని అడిగాడు. ఆమె అవును అని చెప్పింది. ఆ తర్వాత దుకాణదారుడు అద్దం వైపు చూసి, ఇది నాకు నచ్చింది, అందుకే నేను దీనికి 1000 రూపాయలు ఇవ్వగలను అన్నాడు. దుకాణదారుడు మాట విని ఇంటి యజమానురాలు ఆలోచనలో పడింది. దుకాణదారుడు ఆమెను చూసి, నేను నీకు అద్దానికి మంచి ధరిస్తున్నాను, నువ్వు కేవలం డబ్బులు తీసుకో, నా మనుషులు అద్దాన్ని తీసుకువెళ్తారు అన్నాడు. ఇంటి యజమానురాలికి ఈ ఒప్పందం నచ్చింది. అందుకే ఆమె డబ్బులు తీసుకుంది. అద్దం ఇప్పుడు దుకాణదారుడిదయ్యింది. అందుకే అతని మనుషులు అద్దాన్ని తీసుకువెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఆ అద్దం ఒక కొత్త అమ్మాయి ఇంట్లో కనిపిస్తుంది. ఈ కొత్త అమ్మాయికి కూడా అద్దం అలవాటు పడింది. ఆమె చాలా రోజులుగా అద్దంలో చూసుకుని ఆనందం పొందుతోంది. ఈరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఆమె అద్దంలో చూసుకుని నీటిని బయటకు తీయడం మొదలుపెట్టినప్పుడు ఆమె వెనుక రోజ్ వచ్చింది. అవును, రోజ్ ఇప్పుడు చుట్టూగా మారింది మరియు ఆ కొత్త అమ్మాయికి ఆనందాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. దుకాణదారుడు మామూలు వ్యక్తి కాదు, అతను సైతానును నమ్మేవాడు. అతను ఉద్దేశపూర్వకంగా తన దుకాణంలో ఆ అద్దానే ఉంచాడు మరియు దానిని ఎక్కడికి పోనిచ్చేవాడు కాదు. ఎప్పుడైతే ఏ యువతి ఆ అద్దాన్ని ఇష్టపడినా దుకాణదారుడు మంత్రాలు చదవడం మొదలుపెట్టేవాడు. దానితో ఆ మాయా అద్దం అమ్మాయిపై నియంత్రణ సాధించేది. అమ్మాయి అద్దాన్ని కొనాలని ఆలోచించగాలే దుకాణదారుడు ఆమెకు తక్కువ ధర ఆశ చూపించేవాడు. దుకాణదారుడు ఇదంతా సైతానును సంతోషపెట్టడానికి చేసేవాడు. సైతానుకు అమ్మాయిలను బలి ఇచ్చి తద్వారా తన కోరికలను నెరవేర్చుకోవాలని అతను కోరుకునేవాడు. రోజ్ స్వయంగా చుట్టూను తన దగ్గరికి పిలిచినప్పుడు ఆ చుట్టూ నుండి మాయ నుండి విముక్తి పొంది తన పాత జీవితంలోకి వెళ్ళిపోయింది. రోజిప్పుడు కొత్త అమ్మాయి స్వయంగా తనను పిలిస్తేనే తన స్నేహితుల దగ్గరికి వెళ్ళగలదు.
రోజు ఎప్పుడూ ప్రేమకు బదులు దాహాన్నించుకుంది. మరియు అదే దాహం కారణంగా ఆమె చాలా దారుణంగా చిక్కుకుపోయింది. దీంతో ఇక్కడితో మికుస్తుంది.